షాలోమ్, గుడ్ మార్నింగ్. బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 4 వచనాల వరకు నేను చెప్పాను. 5వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద పేరా, ఇది పెద్ద సెంటెన్స్. దీన్ని చదువుకోవటానికి చాలా టైం పట్టేస్తుంది. అందుచేత తక్కువ వివరణ ఇచ్చి 2వ ఎపిసోడ్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. నేను 8వ అధ్యాయము 5వ వచనం నుంచి, ఆయన అంటే యేసు ప్రభువారు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రేవేయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభువారు గలిలేలోని తాబోరు కొండ మీద కూర్చొని 3 దినాలు ప్రసంగం చేసిన తర్వాత, అంటే 5, 6, 7 అధ్యాయాలు ముగించిన తర్వాత ఆయన కొండ దిగి వస్తూ ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లుగా మనం చెప్పుకున్నాం. కరుణాకర్షకుడు ఏమంటాడంటే, యేసు అనేవాడు ఉన్నాడు, కానీ ఆయన దేవుడు కాదు, దైవ కుమారుడు కాదు, మన వంటి మనుష్యుడే అంటున్నాడు. అయితే యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ హిందూ దేవీ దేవతల్లో ఎవరైనా చేశారా? ఋషులు చేశారా? వాళ్ళ యొక్క భగవంతులు చేశారా? దేవతలు చేశారా? వీళ్ళు చేశారా? ఎవడు చేశాడు? ఆయన చేసిన ఆ గొప్ప కార్యాలు ఎవడో చేయలేడు. ఆ కార్యాలు తెలియజేస్తాయి ఆయన దేవుడు అని తెలియజేస్తాయి. ఈ హిందూ దేవి దేవతలు ఏం చేశారు అంటే, ఏం చేశారు ఏంటి? రాముడు ఉన్నాడు, భార్యను ఎవడో తీసుకుపోయాడు, ఆమెను వెతుక్కుంటూ వెళ్ళడమే సరిపోయింది. ఇంకంతే, ఇక రామాయణం ఇంకేం ఉండదు అందులో మోరల్. సర్లే, భారతంలో ఏముంది అంటే 16,000 మంది స్త్రీలతో అతడు సెక్సువల్ కాంటాక్ట్ కలిగి ఉన్నట్లుగా, అదే గొప్పతనం. ఇక దాన్ని దైవత్వం అంటున్నారు, కానీ సైతాను తత్వం ఇందులో ఎంత ఉందో వీళ్ళకి అర్థం కాదు. అందుకని దేవుడు అంటే ఎలా ఉంటాడు? దేవుడు అంటే అసలు సెక్స్ కాంటాక్ట్ ఉండదు దేవుడికి.
మన వంటి మనుషులు లాగానే ఆయనకు కూడా ఉంటే ఇంకా ఆయనే దేవుడు. ఇంకా దేవుడితో మానవులకు పనే ఉంటుంది. అవన్నీ ఊహాజనితమైన కల్పనా కథలు, కాలక్షేపం కోసం ఈ భరతులు రాసుకున్న కథలు అవి. ఆర్య జాతిలో భరతులు అనే కథ ఉంది. వాళ్ళు రాసుకున్న కథలు తప్ప అవి దైవ గ్రంథాలు కాదు అని నేను తెలియజేస్తున్నా. యేసు ప్రభులో అద్భుతమైన శక్తి ఉంది. ఆయన గలిలయలోని కపెర్నహూముకు వచ్చారు. యేసు ప్రభు వారు కపెర్నహూము గలిలయ యొక్క రాజధాని నగరం. అక్కడికి వచ్చారు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు కనుక ఆయన కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఇంతలో ఒక శతాధిపతి వచ్చాడట. ఒక మిలిటరీ కమాండర్ అనుకోండి, సెంటేరియన్, 100 మంది సైనికుల మీద అధికారి. ఇతడు ఎవడు అంటే ఇతడు ఒక రోమీయుడు. అతడు యూదుడు కాదు, పాలస్తీనియన్ కూడా కానే కాదు. అతడు ఒక రోమన్ ఎంప్లాయ్ అన్నమాట, ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్. ఆయన వచ్చి యేసు ప్రభుకి ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏంటంటే ప్రభువా అని సంబోధించాడు. పలకరింపు. ప్రభువా అంటే కురియోస్ అన్నారు. గ్రీకులో దాన్ని కురియోస్ అన్నాడు. రోమా పరిపాలనా కాలంలో కూడా గ్రీకు ప్రాబల్యంలో ఉంది. ఎక్కువగా గ్రీకు మాట్లాడేవాళ్ళు ప్రజలు. అక్కడ గ్రీకు, లాటిన్ కంటే కూడా గ్రీకే ఎక్కువ భాష మాట్లాడేవాళ్ళు అప్పుడు ఎక్కువ ప్రాంతాల్లోని ప్రజలు. అందుకనే న్యూ టెస్ట్మెంట్ గ్రీకు భాషలో రాయబడింది. మనం చదువుకున్న మత్తయి గారి గ్రీకులోనే రాశారు. ఏమని రాశారంటే ఆయన సెంటీరియన్ వచ్చి కురియోస్ అన్నాడు అని రాశారు. ఆయన కురియోస్ అని ఎవరిని అంటారు? రోమా ప్రభుత్వానికి సంబంధించిన చక్రవర్తిని మాత్రమే కురియోస్ అంటారు. ప్రభు రాజులు కాలంలో తమను కాకుండా అంటే వాళ్ళే దేవుళ్ళుగాను, వాళ్ళ భార్యలు దేవతలుగాను ప్రజలు పూజించాలి, కొనియాడాలి. వాళ్ళ విగ్రహాలు తయారు చేసుకోవాలి, వాళ్ళకి గుళ్ళు గోపురాలు కట్టాలి. ఇంకా వేరొకరిని ప్రభువు అంటే ఊరుకోరు, చంపేస్తారు. అటువంటి సందర్భంలో ఈయనొచ్చి యేసుని పలకరిస్తున్నారు. కురియోస్ అన్నాడు. అంటే ప్రభువా అంటే అక్కడ పలకరింపులో యేసుకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో, గౌరవం ఇచ్చాడో మనకు అర్థమైపోతుంది. సరే ప్రభువా అన్న తర్వాత కురియోస్, దాన్ని హీబ్రూస్ అయితే అదోనాయ్ అంటారనమాట. అలా పలకరించిన తర్వాత ఎందుకు, ఏ అవసరం కోసం యేసు దగ్గరికి అతడు వచ్చాడో తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యా నా దాసుడు, ప్రభువా నా దాసుడు మంచాన్న పడ్డాడు. మంచాన్న పక్షవాతంతో మిగుల బాధపడుతున్నాడు. పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడు అని చెప్పి, పక్షవాతం వచ్చింది వాడికి. పక్షము అంటే సగం, శరీరంలో సగం భాగం పక్షవాతానికి, వాతానికి గురైపోతుంది. ఏ పక్క వాతం వచ్చిందో, వ్యాధి వచ్చిందో ఆ పక్క పనిచేయదు. నోరు ఆ పక్కకి లాగేస్తుంది. కుడివైపుకి లాగిందనుకోండి, మూతి కుడి వైపుకి వెళ్ళిపోతుంది. కుడి చేయి పడిపోతుంది, కుడికాలు పడిపోతుంది. కుడి భాగంలో ఉన్న శరీర భాగాలు, అవయవాలు పనిచేయవు. అలాగే ఎడం పక్క పడిపోయింది అనుకోండి, మూతి ఇలా ఎడం పక్క వచ్చేద్ది. చేయి కూడా, ఎడం చేయి పని చేయదు, కుడికాలు కూడా పని చేయదు. అయితే పక్షవాయువు వచ్చినవాడు పెరాలసిస్ వచ్చినవాడు, వాడు ఏ పని కూడా చేయలేడు.
వాడు వ్యాధిగ్రస్తుడే, వాడిని మూల పెట్టేస్తారు, వాడిని మూల పెట్టేయటమే. ఆ విధంగా వ్యాధి వచ్చింది. వాడు మంచాన పడిపోయి ఉన్నాడు. వాడి గురించి ప్రభు దగ్గరకు వచ్చాడు సెంటీరియన్, శతాధిపతి వచ్చి విన్నవించుకుంటున్నాడు. సరే, ఎందుకు బానిస ఎడల అతను ఎవరు అంటే నా దాసుడు అంటున్నాడు. తెలుగు బైబిల్లో నా దాసుడు అన్నాడు. దాన్ని గ్రీకు బైబిల్లో, గ్రీకు భాషలో ఏమన్నాడు, డోరాస్ అన్నాడు. డోరస్ అనేవాడు కట్టు బానిస. బానిసలో చాలా రకాల బానిసలు ఉంటారు. ఇంట్లో పనిచేసే బానిసలు ఉంటారు, ఇంట్లో కూడా కొన్ని పనులు ఉంటాయి. మనం కూడా సర్వెంట్స్ని పెట్టుకుంటాం, బట్టలు ఉతకడానికి ఒక అమ్మాయిని, అలాగే ఇల్లు వాకుళ్ళు అంట్లు తోమేసి వెళ్ళిపోయే అమ్మాయిని ఒక అమ్మాయిని, తర్వాత వంట వండి మనకు వార్చి పెట్టి మన టేబుల్ దగ్గర మనం భోంచేసే వరకు ఉండి మిగిలిన అన్నం కూర పట్టుకెళ్ళిపోయే అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ విధంగా ఇంట్లోనే 3 రకాల బానిసలు ఉంటారు. మిలిటరీలో బానిసలు ఉంటారు, ఆర్మీలో బానిసలు ఉంటారు, నేవీలో షిప్ నడపడానికి ఈ బానిసలు, రకరకాల బానిసలు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఇవ్వటం జరిగింది. అవసరం వచ్చినప్పుడు అక్కడ నేను వాళ్ళకి ఏ టైటిల్ ఇవ్వబడిందో నేను చెప్పుకొస్తాను. ఇతను మాత్రం పక్షవాతంతో పడి ఉన్న ఈ బానిస మాత్రము వీడు డోరస్ అంటే కట్టు బానిస. అంటే వీడిని సంతలో కొనుక్కోవాలి, కొనబడిన బానిస. వీడు చనిపోయే వరకు కూడా యజమానికి నమ్మకంగా పనిచేయాలి. ఇక ఇంట్లో యజమానితో పాటు యజమాని ఇంటిలోనే ఉంటాడు వాడు. ఈ యజమాని యొక్క ప్రాపర్టీ వాడు. అందుచేత మరి వాడు చాలా విశ్వాసంగా పనిచేసి ఉండొచ్చు. అందుకనే ఈ శతాధిపతికి ఎలాగైనా సరే అతనికి స్వస్థత చేకూరాలి అని తలంచి, అది ఎలాగా వైద్యం చేయిస్తున్నాడు అంటే చేయిస్తున్నాడు, మందులు వాడుతున్నాడు. ఇప్పుడు నన్ను వైద్యాలు ఆనాడు లేవు కనుక ఆ పసరలో లేకపోతే ఆ దుంపలో ఆకులో ఏదో ఒకటి ఆయుర్వేదిక్, ఆయుర్వేదిక్ కూడా ఇంత డెవలప్ కాలేదు, చాలా తక్కువగా. ఆ విధమైన వైద్యం జరుగుతూ ఉంది కానీ పూర్తి స్వస్థత కలగట్లేదు. ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు అప్పటికి చాలామందిని స్వస్థపరిచిన సంఘటనలు ఉన్నాయి, ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఏ వ్యాధినైనా సరే యేసు ప్రభువు అవలేలగా స్వస్థపరచగలడు అంటున్నాడు. హాస్పిటల్లో వ్యాధితో చేరినవాడు నయమైపోయి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అతడు కుదుట పడటానికి చాలా టైం పట్టేస్తుంది. ఇంచుమించుగా 3 నెలలు 4 నెలలు టైం పట్టుద్ది. మెల్లమెల్లగా అతనికి బలం చేకూరుద్ది. వెంటనే శక్తి సామర్థ్యతలు రావు. అయితే ఈ బానిస మూలబడిపోయాడు. వాని గురించి విన్నవించుకోవటానికి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభా, నా బానిస ఇలాగా ఇంటిలో పక్షవాయువు చేత మంచం మీద పడి ఉన్నాడు అంటున్నాడు అని తెలియజేస్తున్నాడు. అతడు ఏ కండిషన్లో ఉన్నాడో ఏంటో తెలియపరుస్తున్నప్పుడు నేను వస్తాను అన్నారు ప్రభు. నేను వస్తాను అంటే, ప్రభా నువ్వు రావద్దు, ఎందుకంటే నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను అంటున్నాడు. అదే ఆయన ఒక ఆఫీసరు. యేసు ప్రభు వారు ఒక డిడాస్కేల్ అంటే ఆయన రబ్బీ వంటి బోధకుడు, మంచి బోధకుడు. ఏ విషయానైనా అవలేలగా కూలంకషంగా చెప్పగలిగిన వాడు, తర్కించగలిగిన వాడు, మహా జ్ఞానవంతుడు, సర్వజ్ఞుడు. ఆయనకి తెలియంది ఏమీ కూడా లేదు. అయితే నీవు నా ఇంటికి రావడానికి యోగ్యుడిని కాదు. యేసు ప్రభు ఇంటికి వస్తే ఆయన ఇంటికి వెళితే కూర్చోబెట్టడానికి కుర్చీలు లేవా, సోఫాలు లేవా, మంచి వసతులు లేవా అంటే ఉన్నాయి. మరి ఎందుకు యోగ్యుడుగా లేడు, యోగ్యుడను కాను అన్నాడు అంటే అది ఆత్మీయ స్థితి, స్పిరిచువల్ లైఫ్ అనమాట. ఆత్మీయ స్థితిలో యేసు ప్రభు, అందుకనే దేవుని యొక్క ఆ ప్రకాశమానం మన మీద పడుతున్నప్పుడు
మనలో ఉన్న రహస్య పాపాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేస్తాయి అన్నమాట. అందుచేత చాలామంది కూడా ప్రవక్తల దగ్గరికి కానీ దైవజనుల దగ్గరికి కానీ వెళ్ళరు, అంత సులువుగా వెళ్ళరు, డైరెక్ట్గా మాట్లాడటానికి ఒప్పుకోరు. అందుకే భార్య వచ్చేసి ఏమంటే మా ఆయనకి బాగోలేదు, ఇదిగో కొబ్బరి నూనె చేసా దీనికోసం ప్రార్థన చేయండి అంటది. ఆడి పనికి మాలినోడు, ఆడి ఇంటికాడే ఉంటాడు, ఆడు తాగుతూ ఉంటాడు, జోదం ఆడుతూ పేకాడతాడు, అదిగో ఏదో చేపలు పడటానికి వెళ్తాడు, ఏదో చేస్తాడు మొత్తానికి ఆడు. కానీ లోబడ్డు ప్రార్థనకి రాడు, చర్చికి రాడు, ప్రార్థన చేయించుకోడు. ఆడికి ఏదన్నా జరిగితే మాత్రం భార్య మొత్తం తెయ్యమనుకుంటా ఈ కొబ్బరి నూనె చేసా పట్టుకొని వచ్చేద్ది. ఆడికి తగ్గగానే మళ్ళీ ఏమంటదంటే ఆదివారం నాడు వచ్చి సాక్ష్యం చెప్తాను అంటది. సాక్ష్యం చెప్తాను అయ్యగారు అంటది. ఏం చెప్తావే నువ్వు సాక్ష్యం అంటే, మా ఆయనకి బాగోలేదు, చచ్చిపోతాడు అనుకున్నాను, తాగి 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 లివర్లు పాడైపోయినాయి, ఇదిగో అయ్యగారి దగ్గరికి వచ్చి కొబ్బరి నూనె సీసాతో ప్రార్థన చేయించుకున్నాను, అది తీసుకెళ్ళి మా ఆయనకి రాశాను, బాగుపడింది, చక్కగా ఇప్పుడు బాగా తాగుతున్నాడు, అప్పుడు పావు లీటర్ తాగేవాడు ఇప్పుడు లీటరు సారా తాగుతున్నాడు, దేవునికి వందనాలు, మీకు వందనాలు, అయ్యగారికి వందనాలు అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఆ సోది మంద అనమాట, సోది గత్తెలు. కనుక ఇటువంటి సోది మంద క్రైస్తవుల్లో చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా మీరు చూడండి, ఎందుకంటే వ్యవస్థ నాశనం అయిపోయింది, సర్వనాశనం. దగ్గర 50 సంవత్సరాలుగా వ్యవస్థ పాడైపోయింది. ఈ పురాతన కాలం వాళ్ళు ఎవరైనా నీతిమంతులు ఉంటే ఉండొచ్చునేమో, కానీ ఇప్పుడు మాత్రం పాస్టల్లో ఇళ్ళంట తిరగటం, డబ్బులు పోగేసుకోవటం, అండ్ ఆ పిల్లల్ని బాగా చదివించుకోవటం, విలాసవంతమైన బట్టలు కొనటం, షూస్ అనమాట, ఈ బూట్లు, చెప్పులు, అండ్ బొంగరాలు, స్ప్రే, ఇంకా ఈ విధంగా లగ్జరీగా పిల్లల్ని పెంచడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇళ్ళంటా తిరుగుతున్నారు. ఆడేమైనా ఇంజనీరింగ్ డాక్టర్ చదువుతున్నాడంటే అది లేదు, పోరంపోకాడు. ఆడు ఎక్కడో ఆ కొంపలంట ఇటు అటు తిరిగేసి ఏదో ఇంట్లో పనిచేసే ఆ పాసి పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, పాసి పని చేసుకునే వాళ్ళు, తర్వాత హోటల్లో కప్పులు కడిగేవాళ్ళు, కూరగాయలు తరిగేవాళ్ళు పిల్లలు ఉంటారు కొంతమంది. వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి పని చేసుకొని మరి తిరిగి వచ్చేటప్పుడు చూస్తాడు, సెంటర్లో ఉండి చూసి ఆ అమ్మాయి ఎంటపడి దాన్ని ప్రేమించి దాన్ని పెళ్లి చేసుకుంటే మోటార్ సైకిల్ వేసుకొని వెళ్తాడు. వీడు మోటార్ సైకిల్ వేసుకొని వెళ్ళగానే అది ఉబ్బి తబ్బిబ్బి అయిపోద్ది. రమ్మన్నప్పుడు వచ్చి చక్కగా మోటార్ సైకిల్ ఎక్కేసి వీళ్ళిద్దరు కలిసి ఆ తోటలోకి ఎక్కడికో మొత్తానికి వెళ్ళిపోయి మొత్తం దులిపేసుకొని వచ్చేస్తారు వీళ్ళు. ఈ ఫారం పోగుల కోసం తల్లి తండ్రులు పడే అవస్థ ఎంత అంతా కాదు. అంటే వాళ్ళని ఫారం పోగులుగా చేసింది ఒకటి డబ్బు. అందుకనే పాస్టర్లకి ఎవరికి డబ్బు ఇవ్వద్దు, మీరు కానుకలు ఇవ్వద్దు, దశంభాగాలు ఇవ్వద్దు, ఎవరు ఇవ్వద్దు. యేసు పాదాల మీద, దేవుని పాదాల మీద పడి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం కూడా ఆత్మీయంగా ఎదుగుద్ది, కట్టబడుతుంది. లేకపోతే ఫారం పోగులు అయిపోతారని నేను తెలియజేస్తున్నాను. నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడని కాను అంటే ఎన్ని యాంగిల్స్లోనైనా సరే, ఎన్ని డైమెన్షన్స్లో అయినా ఈ విషయాలు మనం చెప్పుకోవచ్చు. సర్లే, ఆయనకి మరి ఏముందో అక్కడ బ్రాందీ సీసాలు ఉన్నాయో, సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయో, చుట్ట ముక్కలు ఉన్నాయో, బీడీ కట్టలు ఉన్నాయో, ఏమున్నాయో, కళ్ళు ఉన్నాయో, ఏమున్నాయో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి ఏదో ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అయ్యా మీరు రావద్దులే నా ఇంటికి, నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు లేచి అంటే స్వస్థపడతాడు అని తెలియజేస్తున్నాడు. అండ్ అంటే యేసు ప్రభు యొక్క నోటి మాటలో శక్తి ఉంది, ఆయన వస్త్రాల్లో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది, ప్రతీదిలో కూడా ప్రతి దాంట్లో ఆయన కనుచూపులో కూడా శక్తి ఉంది, నోటి మాటలో శక్తి ఉంది, ప్రతి దాంట్లో కూడా శక్తి ఉంది. కనుక ఆ విధంగా అది తెలుసు, చాలా సందర్భాలు జరిగినాయి. కనుక ఇక్కడ శతాధిపతి చెప్తున్నాడు, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, లేచి పని చేస్తాడు నా సర్వెంటు అని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు నేను వస్తానులే అని యేసు ప్రభు వారు అన్నారు. ఈ వాళ్ళిద్దరి మధ్య జరిగిన
సంభాషణ ఇది అని నేను తెలియజేస్తున్నాను. సెకండ్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. షాలోమ్. చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి, కొలీగ్స్కి రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ అనే ఈ ఛానల్ని పరిచయం చేయండి. షాలోమ్.